వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బండి భగీరథ్ కేసు రోజు ఒక ట్విస్ట్ తిరుగుతూనే ఉంది. సో కాపాడతారు అని అనుకున్న అంబ్రెల్లా కాస్త మాయమైపోయిన పరిస్థితి, ఆ చేతులు కాస్త బండి భగీరథ్ ని వీడిపోయిన పరిస్థితి. సో అందుకని పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రంగం సిద్ధం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మైనర్ బాలిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఇది మూడోసారి కొత్త సెక్షన్స్ అనేవి పెట్టడం. అయితే కొత్త సెక్షన్స్ ఏంటి? BNS 64(2)M అనే సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు? మళ్ళీ బండి భగీరథ్ సంబంధించిన ఇష్యూలు అని అంటే, బాలిక పైన పలుమార్లు అత్యాచారం చేసినట్లు అటు భగీరథ్ ఒప్పుకోవడం అండ్ మైనర్ బాలిక వాంగ్మూలంలో చెప్పడం. సో ఈ సెక్షన్ పెట్టిన తర్వాత ఈ సెక్షన్ లో 10 సంవత్సరాల జైలు శిక్ష అయినా ఉండొచ్చు, లేదంటే లైఫ్ టైం జైలు పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక పక్క కొత్త సెషన్స్, ఇంకోవైపు రిమాండ్ లో ఉండే బండి భగీరథ్ ని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇంకొన్ని మాకు సంబంధించిన ఆధారాలు కావాలి, సేకరించాలి అంటూ మేడ్చల్ కోర్టులో పోలీసులు బండి భగీరథ్ సంబంధించి ఎంక్వైరీ కోసం కస్టడీ కోర్టుతో ఒక పిటిషన్ కూడా జారీ చేయబోతున్నారు. సో ఆ పిటిషన్ కనుక జారీ చేస్తే బండి భగీరథ్ నోటితో కేవలం ఈ బాలిక పైన లైంగిక దాడికి సంబంధించి కాకుండా గతంలో ఉండే కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఇప్పటికే బండి భగీరథ్ ని May 8th రోజు కంప్లైంట్ పెట్టినప్పుడు తూతూ మంత్రంగానే ఒక సెషన్స్ పెట్టారు. తర్వాత ప్రెజర్ పెరిగిన తర్వాత సో ఫోక్సో యాడ్ చేయడం కావచ్చు, లేదంటే ఇంకొన్ని కఠిన శిక్షలు పెట్టడం కావచ్చు. మూడోసారి బాలిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు మళ్ళీ ఇంకొత్త సెషన్ యాడ్ ఆన్ చేయడం కావచ్చు. అయితే ఇక్కడ సెషన్స్ ఎంత యాడ్ చేస్తుంటే శిక్ష అంత కఠినంగా పడుతుంది అనే ఆలోచనతో పాటు అసలు ఎందుకు బండి భగీరథ్ కేసులో ఎక్కడో ఒక చోట ప్రొటెక్ట్ చేయాలి అని ఎవరో ఒకరు ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోలీసులకి ఫోక్సో ఎంత కఠిన శిక్ష అనేది తెలుసు. ఫోక్సోతో పాటు ఏం శిక్షలు పడాలి అంటే ఎలాంటి సెషన్లు పెట్టాలి అని బండి భగీరథ్ పైన తెలుసు. అయినా కూడా నామమాత్రంగానే పెట్టడం అంటే ఫస్ట్ పెట్టిన కంప్లైంట్ కనుక బయటికి వచ్చి వైరల్ అయిన సందర్భంలో ఆ బాలిక బాధిత బాలిక సంబంధించిన తల్లి పేట్ బషీర్బాగ్ లో పెట్టినప్పుడు స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయేటట్టే ఉన్నారు. సో అతి బలవంతంగా ఫోక్సో అనేది అందులో నమోదు చేసిన పరిస్థితి. తర్వాత బండి భగీరథ్ కి చాలా స్వేచ్ఛనిచ్చారు. కోర్టు గనక ఆయనకి బెయిల్ ఇస్తే ఆయన స్వేచ్ఛగా బయటికి తిరిగే పరిస్థితి ఉంది. కానీ ప్రెజర్ పెరగడం, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు కూడా ఈ చూసిన తర్వాత సీఎం ఆదేశాల తర్వాత మళ్ళీ కొన్ని సెషన్స్ పెట్టారు. సో అట్లా సెషన్స్ పెడుతూ యాడ్ ఆన్ చేస్తూ ఇవాళ మూడో సెషన్ అనేది పెట్టారు. సో ఆల్రెడీ చర్లపల్లి జైల్లో బండి భగీరథ్ ఉన్న విషయం అందరు కూడా తెలిసిందే. అయితే ఇక్కడ ఈ కేసులో బాలిక వాంగ్మూలం అండ్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆధారాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దాంతోపాటు బండి భగీరథ్ సంబంధించిన ఐఫోన్ ఇప్పుడు కీలకంగా మారబోతుంది. అయితే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు బండి భగీరథ్. అయితే చేసిన తప్పును తాను ఒప్పుకున్నాడు కాబట్టి 14 రోజుల రిమాండ్ ని ఆల్రెడీ జడ్జ్ వేయడం జరిగింది. రిమాండ్ లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే బండి భగీరథ్ సంబంధించిన ఐఫోన్, ఎందుకంటే ఫోక్సోతో పాటు హనీ ట్రాప్ కేసు కూడా పెట్టడం. అయితే ఇక్కడ ఫస్ట్ ఫోక్సోకి సంబంధించిన కేసు గురించి మనం మాట్లాడితే దానికి సంబంధించిన ఆధారాలు ఐఫోన్ లో ఉంటాయి. సో ఐఫోన్ స్వాధీనం చేసుకుని ఇక్కడ డాటా చూస్తే ఆ ఫొటోస్ కావచ్చు, మిగతా మెసేజ్ కావచ్చు, చాట్ కావచ్చు పోలీసులకు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాధిత బాలికకు సంబంధించిన పేరెంట్స్ ఏదైతే ఎవిడెన్స్ ఇచ్చారో అది రైట్ ఆర్ రాంగ్ అనే వెరిఫికేషన్ కూడా పోలీసులు చేసుకుంటారు. సో 1కి 4 సార్లు వెరిఫై చేసుకునే పరిస్థితి, ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కానీ పోలీసులు దీన్ని డీల్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బండి భగీరథ్ ఐఫోన్ ఏది? సో బండి భగీరథ్ సంబంధించిన ఐఫోన్ ఏది అంటే, ఐఫోన్ ఎప్పుడైతే కేసు పెట్టారో ఈ కేసు సీరియస్నెస్ అవుతుందో, పిఎం మోడీ సంబంధించిన సభ ఇక్కడ జరగబోతుందో అదే టైంలో పూర్తిగా డాటాను మొత్తం ఎరైజ్ చేసేసాడు, ఐఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు బండి భగీరథ్ అంటున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు పోలీసులకు ఇది ఇంకో పెద్ద సవాల్గా మారింది. సో ఈ సవాల్ కేవలం బండి భగీరథ్ ఫోన్ లో డాటాను రిట్రీవ్ చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఉండే సైబర్ సెక్యూరిటీ వింగ్ స్ట్రాంగ్నెస్ ఏంటో అనేది ఐ ప్రొఫైల్ కేసులో బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అగ్ని పరీక్ష కేవలం పోలీసులకు మాత్రమే కాదు, సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా. ఎందుకంటే గతంలో కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ చాలా స్ట్రాంగ్, సైబర్ నేరగాళ్లతో పాటు ఇట్లాంటి డాటా రిట్రీవ్ చేయడంలో కూడా చాలా టెక్నికల్ టీమ్ మాతో ఉంది అని ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది. సో ఆ గొప్పలు నిజమా కాదా అని ఇప్పుడు బండి భగీరథ్ కేసులో బయటపడబోతుంది. సో ఇన్ కేస్ ఐఫోన్ లో డాటా కనుక రిట్రీవ్ అవుతే, సో మైనర్ బాలికతో పాటు గతంలో ఇంకా ఎవరైనా మైనర్లని బండి భగీరథ్ ఇలాంటి వేధింపులకు గురి చేశాడా అండ్ నేర చరిత్ర గతం నుంచే ఉంది.
కాలేజ్ ర్యాగింగ్ సంబంధించి కావచ్చు, సంబంధించి కావచ్చు, పబ్ కేసులు కావచ్చు. సో వాటినన్నిటిని కూడా పోలీసులు ముందుకేస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం. బండి భగీరథ్‌కి సంబంధించి అయితే మూడోసారి సెషన్లు ఇంకా కఠినంగా ఉన్నాయి. సో కఠినంగా కూడా పెట్టారు. సో ముందు పోక్సోతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 64 సెషన్, బిఎన్ఎస్ 64 సెషన్‌తో ఆగుతుందా? లేదంటే ఈ జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేసే వరకు మరిన్ని సెషన్లు కూడా పోలీసులు పెట్టే అవకాశం ఉందా అనేది.